అనగా ఒక ఊరిలో అల్పి పల్పి అనే అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నతనంలోనే తమ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వాళ్ళల్లో వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా అమితమైన ప్రేమ అభిమానాలు. పెద్దది అల్పి, చిన్నామే పల్పి. వీళ్ళు ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. మనం ఎప్పటికీ కూడా ఇలానే ఉండాలి. నాకు నువ్వు, నీ మాట నేను కాదంటానా, నాకు కూడా నువ్వంటే ఎంతో ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి లేని లోటు నీ వల్లే కదా తీరింది. నువ్వు నాకు అమ్మా నాన్నల ప్రేమ అంతటినీ పంచిపెట్టావు. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల అల్పి కూడా పల్పిని అంతే ఇదిగా ఆదరణగా చూస్తూ ఎంతో తల్లిదండ్రులకు మించిన ప్రేమాభిమానాల్ని పంచింది. ఇలా ఉండగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి పెళ్లి వయసుకు వచ్చారు. మనకి పెళ్లి వయసు వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇలా ఒంటరిగా ఉండడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. అక్క, నువ్వు ముందు పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. నిన్నెవరు చూసుకుంటారు? కాబట్టి ముందు నీ పెళ్లి జరిపించి నేను బాధ్యత తీర్చుకుంటాను. తర్వాత నా పెళ్లి సంగతి గురించి ఆలోచిద్దాం. మనం ఇలా ఉండిపోయినా కూడా లోకులు మనల్ని బ్రతకనివ్వరు. కాబట్టి మనం బాధ్యతగా ఉండాలి. మనం పెళ్లిళ్ళు చేసుకొని ఒక సంసారాన్ని, పిల్లల్ని చక్కదిద్దుకోవాలి. మనం ఒకే ఊరికి, ఒకే ఇంటికి సంబంధించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో. ఈ ఐడియా ఎలా ఉంది అక్క? భలే దానివే పల్పి నువ్వు. ఆశకు కూడా మనకి హద్దు ఉండాలి కదా. ఒకే ఊరు, ఒకే ఇల్లు, ఒకే అన్నదమ్ములు అంటే మనకి దొరకాలి కదా. ఎలా వస్తారు చెప్పు? సరేలే, ఏమో నీ మాట దీని వల్ల ఎవరైనా అలా దొరుకుతారేమో, చూద్దాంలే. ఈ విధంగా వాటిలో అవి ఎంతో అన్యోన్యంగా సలహాలు ఇచ్చుకుంటూ, సంభాషించుకుంటూ జీవితం సాగిస్తూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈలోగా ఒకే ఇంటికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములు సంబంధం కోసమై వచ్చారు. ముందు పెద్దామెకి, ఆ తర్వాత చిన్నామెకి పెళ్లిళ్ళు కూడా జరిగిపోయాయి. కానీ అనుకోని కారణాల చేత ఇష్టం లేకపోయినా కూడా ఆ అన్నదమ్ములు కూడా వేరు కాపురాలు పెట్టాల్సి వచ్చింది. దాంతో ఈ అక్క చెల్లెలు కూడా వేరు అయ్యారు. వీళ్ళు వేరువేరుగా ఉన్నా కూడా పొలాలు పక్క పక్కన ఉండడంతో రోజు కలుస్తూ ఉండేవాళ్ళు. రోజు కష్టం సుఖం చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉండేది. అలా కొద్ది రోజుల తర్వాత పల్పికి 3 పిల్లల సంతానం కలిగింది. అల్పికి మాత్రం సంతానం లేదు. ఓరి భగవంతుడా, నా చెల్లెలికి సంతానాన్ని ప్రసాదించావు. దానికైతే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అదే విధంగా నా కడుపున కూడా ఒక బిడ్డ ప్రసాదించి ఉంటుంటే ఎంతో బాగుండేది. ఈ విధంగా అనుకుంటూ అల్పి తనలో తానే చాలా బాధపడుతూ ఉండేది. నాన్న ఇచ్చావు, కానీ మా అక్కకి ఎందుకు ఇవ్వలేదు? దయచేసి మా అక్క కడుపును కూడా ఒక సంతానాన్ని ప్రసాదించావంటే ఎంతో బాగుంటుంది కదా స్వామి. కోసం పల్పి తన అక్క కోసం, తన అక్కకి సంతానం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఇలా కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. మా పొలాలైతే ఎలాగో పక్కనే ఉన్నాయి. నాక ఎలాగో సంతానం లేదు. నేను 4 రాళ్ళు ఎవరి కోసం వెనకేసుకురావాలి? సరే, నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు పండిన పంటలోని కొన్ని ధాన్యపు గింజల్ని తీసుకెళ్లి నా చెల్లి దాంట్లో పోస్తాను. నాకైతే వెనక పిల్లలున్నారు. రేపు నన్ను ఎవరో ఒకరు చూస్తారు. కానీ మా అక్కకి అలా కాదు. వెనక ఎవరూ లేరు, నేనే చూసుకోవాలి తన్ని. కాబట్టి ఈ సంవత్సరం ఎలాగో పంట చేతికి బాగా వచ్చింది.
నా పిల్లలు నాకు ఎలాగో సహాయం చేశారు, కానీ పాపం మా అక్క ఒక్కదాయే కష్టపడుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే తన గిద్దెలో కొంచెం నాకు పండిన ధాన్యపు గింజల్ని పోస్తాను. ఇలా ఆ అక్క చెల్లెళ్ళు ఒకదాని కోసం ఒకటి ఆలోచించుకుంటూ రోజు రాత్రిపూట రైతులందరూ పడుకుని పోయినాక ఆ అక్క చెల్లెళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరి ధాన్యపు గాజలలో మరొకరు ధాన్యపు గింజల్ని తీసుకొచ్చి నింపేవాళ్ళు. ఇలా కొద్ది రోజులు జరుగుతూ ఉండగా ఒకరోజు వాటికవే ఎదురుపడి అల్పి నువ్వా అంటే పల్పి నువ్వా అని అనుకున్నాయి. ఆ అక్క చెల్లెళ్ళు వాటికవే చూసుకొని ఎంతో ఆశ్చర్యపోయాయి. వాళ్ళ మీద ఒకరికి ఉండే ప్రేమాభిమానాలకి అవి ఎంతో సంతోషపడిపోయాయి. ఈ అక్క చెల్లెళ్ళ ప్రేమాభిమానాల కోసం ఊరంతా కూడా చెప్పుకోసాగాయి. ఎవరన్నా కూడా ఇంతే అన్యోన్యంగా ఉండాలి.